సప్లై చేసే అతను సిన్సియర్గా లేదు అని అంటే ఎలా ఉంటుంది మీకు? రుద్రం అవుతారా లేదా? మరి అంతే, అదే అగ్నితత్వం అంటే. జనరల్గా మీకు అర్థమయ్యేదని చెప్పినాను. యాక్చువల్గా ఎక్కడైనా ఏ తత్వం ప్రతి నిత్యము ఇది ఒక దాని యొక్క సహజ సిద్ధంగా ఇలానే ఉంటుంది. దీని యొక్క ఏమంటారు ప్రవాహం. ఆహారం అంటే ఆకాశం నుంచి, అంటే సదాశివుడు అంటే ఆకాశం నుంచి నిరంతరం ప్రాణవాయువు అనేది సంచరిస్తూనే ఉంటుంది. దాని నుండి ప్రాణం నుంచి ప్రకాశం అంటే అగ్నితత్వం మొదలవుతుంది. అగ్ని రాజుకుంటుంది. ఆ అగ్ని నుంచి జలతత్వం ఉద్భవిస్తుంది. జలతత్వం నుంచి భూమి అంటే పృథ్వీతత్వం ఉద్భవిస్తుంది. తిరిగి పృథ్వీతత్వం నుంచి మళ్ళీ ఆకాశతత్వానికి వెళ్ళిపోతుంది. ఇది నిరంతరం ఒక సైకిల్ అంతే. ఇది ఆకాశతత్వం నుంచి వాయుతత్వం, వాయుతత్వం నుంచి అగ్నితత్వం, అగ్నితత్వం నుంచి జలతత్వం, జలతత్వం నుంచి పృథ్వీతత్వం, పృథ్వీతత్వం నుంచి మళ్ళీ ఆకాశతత్వం. కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను చెప్తాలే ఎలా ఉంటుంది ఏమి అని.